మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ ప్రాంతంలోని నక్కలగుట్ట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నిజంగా ఎంత అంటే ఒక బాధాకరమైన సన్నివేశం ఏంటంటే, ఒక దివ్యాంగుల్ని మనకు అంటే పక్కనైన చిన్న అడ్డు తగిలినా కూడా ఇబ్బంది జరగకుండా ఆయన జరిపే ప్రయత్నం చేస్తాం. అవసరం ఉంటే ఆయనను తొడుక్కొని పోతాం. కానీ దయా దాక్షిణ్యం లేకుండా, మన సామెతలో చెప్పాలంటే కంచే చేను మేసిందా, లేకపోతే ఎవరైతే రక్షించే వాళ్ళే భక్షించారా? నిజంగా అలాంటి పరిస్థితి హన్మకొండలో మరొకసారి పోలీసుల విషయంలో రుజువైంది. సుబేదారి పోలీస్ స్టేషన్కు సంబంధించి ఈ కథనం అంతా. బాధితుడు సుమన్ టీవీ ఆశ్రయం కోరాడు. తప్పనిసరిగా సుమన్ టీవీ అయితేనే తనకు న్యాయం జరుగుతుందని చెప్పగానే మనం ఉటావుటిన వచ్చాం. నిజానికి ఆ దెబ్బలు చూసి, ఆయనకు తగిలిన దెబ్బలు చూసి, లేదా ఆయనను కొట్టిన దెబ్బలు చూసి మనం చలించిపోవడం జరిగింది. ఇంతకుముందే చెప్పినట్లుగా ఒక దివ్యాంగుని మీద తన ప్రతాపాన్ని చూపెట్టడానికి కానిస్టేబుల్ తమ లాఠీలకు పనిచెప్పారు. తర్వాత ఇవే కాకుండా అతని మీద అక్రమ కేసు బనాయించి 2 రోజులు రిమాండ్లో పర్కాల సబ్ జైలుకి తరలించారు. అతను మామూలు వ్యక్తి కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో కేబినెట్ హోదాలో రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్గా వ్యవహరించారు. సుదీర్ఘకాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. సరే, ఇప్పుడైతే రాజకీయాల పరంగా కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నారు. ఇవే కాకుండా ఒక సీనియర్ న్యాయవాది కూడా. మరొక న్యాయవాదికి, ఒక దివ్యాంగుడికి, తర్వాత ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తికి ఎలాంటి కారణాలు లేకుండా, నిజానికి కారణం ఉన్నా కూడా, సుమన్ టీవీ పక్షాన చెప్తున్నది ఏంటంటే, ఎలాంటి కారణం ఉన్నా కూడా దానికి చట్టాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, పాటించే విధానాలు ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ఒక మనిషి అన్న వ్యక్తిని చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ దెబ్బలు కూడా, అవన్నీ కూడా అతని మాటలతోనే చూపెడదాం. దెబ్బలు, విపరీతమైన దెబ్బలు, అతను కదలలేని పరిస్థితుల్లో అతనికి ఉన్న సమస్యను అర్థం చేసుకోకుండా అతన్ని విపరీతంగా తీవ్రంగా కొట్టారు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఆయన ఏం ఆశిస్తున్నారు, మరి పోలీసులు అంతగానం దాడి చేయడానికి కారణం ఏమిటి? పోలీసులు తమదైన శైలిలో ప్రతాపం చూపెట్టారా, తమకు అడ్డు చెప్తున్నారని, లేకపోతే తమ మీద కేసు పెట్టారని ఈ ప్రతాపం చూపెట్టారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఒక్కసారి కంపా వినోద్ కుమార్ని అడిగే ప్రయత్నం చేద్దాం. వినోద్ కుమార్ గారు, నమస్కారం. ఇప్పుడు మీకున్న పరిస్థితిని బట్టి నిజానికి డిస్టర్బ్ చేసే పరిస్థితి కూడా లేదు. అసలు ఏం జరిగింది మీ మాటల్లోనే చెప్పండి. నమస్కారం సార్. జూలై 25వ తారీఖున నేను పిల్లలకి జ్యూస్ తీసుకురావడానికని కోర్టు సమీపంలో గల జ్యూస్ ప్యాంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన సమయంలో వర్షం బాగా వస్తుండడం వలన నాతో ఒక్కరే మనిషి ఉన్నారు. అప్పుడు అటుగా వెళ్తున్నటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తిని, అతను నాకు దగ్గరవాడే, నా దగ్గర ఉన్న దినేష్ అనే అబ్బాయి వెంటనే రాజ్ కుమార్ అని పిలవడం, అతనితో పాటు మరో 2 ఉండడం, వాళ్ళు వచ్చి ఈ రాజ్ కుమార్, దినేష్ నాకు సహాయం చేసి అక్కడ అడ్వకేట్ గారి రెసిడెన్షియల్ ఒక బాల్కనీ ఆ జ్యూస్ పాయింట్ పక్కన కూర్చోబెట్టడం జరిగింది. జ్యూస్ పాయింట్లో కూర్చోబెడదాం అనుకునేసరికి, ఇప్పుడు మేము బంద్ చేసే సమయం సార్, మీరు ఏమనుకోవద్దు మళ్ళీ అనేసరికి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టని చెప్పి పక్కన ఆ బాల్కనీలో కూర్చోవడం జరిగింది. కూర్చున్నామో లేదో ఒక 5-10 నిమిషాల్లో పోలీస్ వాహనంలో ఎస్ఐ మహేందర్ రెడ్డి గారు రావడం, అక్కడ ఉన్న వాళ్ళ పైన చేసుకోవడం జరిగింది. అంతలో నాకు సహాయం చేసినటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి, టైము సుమారుగా 8:30 నుండి 9 మధ్యలో అవుతుంది సార్, కరెక్ట్గా చెప్పలేను. అప్పుడు ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి తను పెద్దగా చదవలేదు, కానీ ఒక సమాజం పట్ల అవగాహన ఉంది అతనికి. ఆ అవగాహనతోని ధైర్యంగా, నేనేం తప్పు చేశాను సార్, నా జేబులో మీరు ఎలా చేయబెడతారు, నా జేబులో నుంచి మీరు ఫోన్ ఎలా తీస్తారు, నేను తప్పు చేస్తే నిరూపించండి, శిక్షించండి, కానీ మీరు ఇట్లా నా జేబులోకి వెళ్ళి ఫోన్ చేయబెట్టడం కరెక్ట్ కాదు సార్ అనేసరికి ఆ ఎస్ఐ మహేందర్ రెడ్డి గారు దాన్ని, అంటే పౌరుడు మాట్లాడే తప్పు లేదు అనుకోకుండా దాన్ని పర్సనల్గా తీసుకొని తన కాలర్ పట్టుకొని తను తన్నుకుంటూ గుద్దుకుంటూ తీసుకొని వెళ్ళి జీబులో వేసి కూడా అతని పక్కన ఉన్న వాళ్ళని కూడా, అతను కొడుతుంటే అతని స్నేహితులు కూడా దాన్ని అడ్డుకుంటే వాళ్ళిద్దరిని కూడా జీబులో వేసుకొని ముగ్గురిని ఆకం వెళ్ళడం జరిగింది. అప్పుడు నా దగ్గర అప్పటికే నా డ్రైవర్ కార్లో వచ్చి వెళ్ళామన్నమాట. అప్పుడు ఆ డ్రైవర్ చేతిలో నా బైక్ కీ ఉంది, నా పక్కన ఉన్న దినేష్ దగ్గర నా బైక్ కీ లేదు. అతను జ్యూస్ పాయింట్కి వెళ్ళాడు, జ్యూస్ కట్టించుకున్న లోపు ఒక 15-20 మినిట్స్ అయింది. వచ్చేసరికి నేను ఆ కీ తీసుకొని ఇంకా మేము పోలీసునికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ అంటే దయనీయమైన పరిస్థితి. అంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఎంత పెద్ద నేరం చేసినప్పటికీ కూడా చట్టపరంగా శిక్షలు ఉన్నాయి, ఆ రకంగా శిక్షించాల్సింది తప్ప ఎవరిపైన చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వినూత్నంగా, ఒక న్యాయబద్ధంగా సమాజం హర్షించే విధంగా నడుస్తున్న ఈ రోజులలో దానికి పూర్తి విరుద్ధంగా
ఈ రాజకుమార్ అనే వ్యక్తిని కొడితే పెదవి చిట్లిపోయింది, ఎక్కడ పక్కన అక్కడ దాన్ని లాకప్లో వేశారు అతన్ని. ఇంకో వ్యక్తి యాదయ్య అనే వ్యక్తి, అతను నియర్ 60 years అని చూడకుండా అతన్ని కొడితే ఇలాగే నాలాగే మొత్తం లాఠీలతో కొడితే ఎక్కడికక్కడికి చిట్లిపోయాయి, పాప రక్తాలు పేరుకుపోయాయి. అప్పుడు అతనేదో తెలిసో తెలియక పాష్గా మాట్లాడలేకపోయాడు. భాష ముఖ్యం కాదు, యాస ముఖ్యం కాదు, భావం ముఖ్యం కదా, అతని భావంలో తప్పు లేదు కదండి అని ఎస్ఐ గారికి చెప్పి, సరే ఏదైనా కొంచెం మనం పోలీసులు గౌరవించుకోవాలి, ఎందుకంటే తల్లిదండ్రులు కుటుంబంలో రక్షిస్తే సమాజంలో పోలీసులు రక్షిస్తారు, పోలీసులను మనం గౌరవించుకోవాలని చెప్పి మంచి పదవిలో తీసుకొద్దామని పోయిన నాకు అక్కడ ఎదురైన చేదు అనుభవం నేను కళ్ళారా చూసి నేనే తట్టుకోలేకపోయా. నేను ఇది మీరు చేసింది చాలా తప్పనండి. వాళ్ళు అప్పుడు తప్పులో పడి ఇప్పుడు మీరు తీసుకొని వెళ్ళండి సార్, సిఏ గారు ఫోన్లో మాట్లాడతారు మీతో అంటే నేను మాట్లాడను, సిఏ గారితో మీరు రమ్మని చెప్పండి, ఈ సీన్ చూడాలి, ఎందుకంటే మీరు ఏదో చెప్తారు, సిఏ గారిని పర్సనల్గా రమ్మని చెప్పండి అని చెప్పాను నేను. అప్పుడు లేదు సార్ మీరు తీసుకుని వెళ్ళంటే నేను తీసుకుని వెళ్ళండి. అలాగే సిఐ రంజిత్ కుమార్ గారు అండి, సుబేదారి సిఐ గారు. ఈ మహేందర్ రెడ్డి ఎస్ఐ గారు ఫోన్ ఇచ్చి మాట్లాడంటే నేను మాట్లాడలేదు, సిఐ గారు రమ్మని చెప్పడని చెప్పా. అప్పుడు నేను లాకప్ ముందే చైర్ వేసుకొని కూర్చొని ఇంకా వీళ్ళని ఎవరు చేసుకోకుండా అక్కడే ఉన్నా. నైట్ అంతా అక్కడే మళ్ళీ సిఐ గారు రాకపోయేసరికి నైట్ సిఐ గారి వారి ఆఫీస్ ముందున్న ఒక చిన్న రైటర్ రూమ్ లో కింద పడుకున్నాం. నా లుంగి ఉంటే ఆ రోజు లుంగి కింద పరుచుకొని మేము 4 పడుకున్నాం అక్కడ. నేను కూడా వాళ్ళకి రక్షణగా పడుకున్నాను, వాళ్ళు 4కి నేను రక్షణగా, 5 వాళ్ళు ఏం ఆబ్జెక్షన్ చేయలేదు. ఏం ఆబ్జెక్షన్ చేయకపోగా వాళ్ళు చేసిన తప్పని తెలిసి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్లో లేకుండా ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ అందరూ ఒక్కరు ఒక కానిస్టేబుల్ మాత్రమే అతన్ని పెట్టి మొత్తం అందరూ వెళ్ళిపోయారు, జవాబు చెప్పే పరిస్థితి లేక. ఎస్ఐ గారితో అందరూ స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పరిస్థితి ఏంటంటే మేమే ఇంకా అక్కడ కాపలా కాసే పరిస్థితి వచ్చింది. అదే ఒక ఇంగ్లీష్లో ఒక సామెత కూడా ఉంది, యూనిఫామ్ లేని వ్యక్తి కూడా పోలీసే, యూనిఫామ్ వేసుకున్న వాళ్ళే పోలీస్ కాదు, బాధ్యత ఉన్న ప్రతి పౌరుడు పోలీసే. నేను రీసెంట్గా మీరు కనుక్కున్నా తెలుస్తుంది సార్, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పక్క వీధిలో వెళ్తుండగా ఒక మధ్య వయస్కు వాళ్ళు సార్ ఇద్దరు, ఒక అబ్బాయి అతనే వచ్చి అతనే స్కిడ్ అతనే పడ్డాను ఎక్కడ ఉన్నా, మళ్ళీ వీళ్ళు కారణం అని చెప్పి ఇలా కొడుతున్నాడు. అక్కడ 100 మంది ఉన్నారు, ఎవరు ప్రశ్నించట్లేరు. నాకు 2 కాళ్ళు లేకపోవచ్చు, నేను ఇలా పుట్టలేదు, నేను 20 ఏళ్ళ వరకు కాళ్ళతో ఉన్నా, నేను సామాజిక చైతన్యంతో ఉన్నా. కుటుంబం కాదు, సమాజమే కుటుంబం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే కాన్సెప్ట్ లో చిన్ననాటి నుంచి పెరిగిన వ్యక్తి నేను. తెలుగుదేశం పార్టీ వేదికగా సార్ అక్కడ జరిగిన తర్వాత సార్ ఇక నేను మార్నింగ్ వచ్చి సిఏ గారికి నన్ను పిలిచి మాట్లాడలేరు, విశేషారు, నేను విశేష మరి అంతలో వెళ్ళమని చెప్పకపోయేసరికి నేనే లోపలికి వెళ్ళి ఎందుకైనా మంచి రిటర్న్ కంప్లైంట్ తీసుకొని వెళ్ళి ఇచ్చాను. మీరు వెళ్ళమని చెప్పాం కదండి, మిమ్మల్ని ఎవరు ఆపలేదు కదంటే, నన్ను ఎవరు ఆపలేదంటే వాళ్ళు అన్యాయంగా తీసుకొని వచ్చి కొట్టారు, వాళ్ళు 3 సార్, మరి వాళ్ళు అనవసరంగా కొట్టారు కదా అనేసి అంటే నీ కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడే ఎఫ్ఐఆర్ వేసి ఇవ్వాలా, వెంటనే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు, ఆన్లైన్ రిసీట్ ఇవ్వమని రాశారు, దాని మీద ఎంక్వైరీకి సుమనేశ గారి పేరు రాశారు. రాసినాక సార్ తర్వాత ఇక మేము తర్వాత ఈ అబ్బాయి నన్ను కలవడం అన్యాయంగా కొట్టారు కదన్నా అని ఒక నాయకునిగా కానీ ఒక న్యాయవాదిగా కానీ నాకు అడిగే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. దాన్ని దారిలో పెట్టే పై అధికారులకు తీసుకెళ్ళి దాన్ని దారిలో పెట్టే బాధ్యత కూడా ఉంది నాకు. ఆ బాధ్యత నేను ఏసీపీ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళాను సార్ విషయాన్ని. ఏసీపీ గారి దగ్గర తీసుకెళ్ళి కూడా ఓకే సార్, మా వాళ్ళు ఏమైనా తప్పేస్తే మీరు విచారణ చేయండి సార్, ఒక మాట అన్న నేనేం తప్పు చేసినా నా జేబులో ఎట్లా పెడతారు, నా ఫోన్ ఎట్లా తీస్తారన్న తప్ప అబ్బాయి ఏం తప్పు చేయలేదు సార్, నేనే అక్కడ నేనే కళ్ళారా చూస్తున్నా అక్కడ అని సార్ చెప్పారు. ఓకే వినోద్ గారు, ఖచ్చితంగా మిమ్మల్ని మేము నమ్ముతామని ఏసీపీ గారు మంచి మర్యాద ఇచ్చారు, నేను చూస్తా అన్నారు సార్. తర్వాత సార్ జూలై 4న దీనికి అంతటికీ కారణభూతమైన కె కుమారస్వామి అనే కానిస్టేబుల్ హరిత హోటల్ దగ్గర నేను డ్యూటీకి వెళ్ళి వస్తుండగా ఎదురై నేను అతని వివరాలు అడిగితే ఎవరు పోలీసు వారు నాకు సహకరించలేదు. ఆ రోజు ఫిర్యాదులో రాద్దామంటే ఆయన ఎవరని, అందుకని అతని నేమ్ ప్లేట్ కనబడాలని ఫోటో దించుకుంటున్నా, ఫోటో కెమెరా తీస్తుంటే అప్పుడు అతను అంగవైకల్యం పేరుతో, కులం పేరుతో, అంగవైకల్యం పేరుతో కించపరిచాడు, కులం పేరుతో తిట్టాడు. తర్వాత పైనుంచి మా పోలీసుల పైన పై అధికారులు ఫిర్యాదు చేస్తావారా, నిన్ను ఇక్కడ చంపేస్తారు అంజకొడక అన్నాడు సార్. నేను తట్టుకోలేక సరే నాకంటూ ఒక పేరు ఉంది, ఒక న్యాయవాదిని రోడ్డు మీద చంపుతాను, నేను ఒక ఎక్స్ స్టేట్ చైర్మన్, నేను తెలుగుదేశం, నేను సీనియర్ లీడర్, నన్ను రోడ్డు మీద చంపుతాను సార్, మీ పోలీసునికి వెళ్దాం పదా, అక్కడే చంపుతూ పదా అని వెళ్ళాను సార్. వెళ్ళాక అతను పోలీసునికి రాలేదు. సరే నేను మళ్ళీ తర్వాత వీళ్ళు నన్ను ఆపిన వాళ్ళని తీసుకొని మళ్ళీ పోలీసునికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది సార్, ఆ రసీదు కూడా పొందడం జరిగింది సార్. అంటే దీని తర్వాత మళ్ళీ ఈ సెప్టెంబర్ 6వ తారీఖున సార్ 8 కూడా కావట్లేదు సార్, 7:30-8 మధ్యలో అవుతుంది టైము. నాతో ఉన్న అబ్బాయి
నేను ఆ కోర్టుకు సమీపంలో ఉన్నాను సార్. నా ఫోన్ ఆ రోజు నాకు టీ షర్ట్ ఉండడం వల్ల ఆ అబ్బాయికి చేతిలో రాజ్ కుమార్ అనే అబ్బాయికి ఫోన్ ఇచ్చాను సార్. అతనికి మళ్ళీ చాలాసేపటికి రాకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వేరే బిజినెస్ అతని ఫోన్ అడిగి అతనితో ఫోన్ చేయడం జరిగింది సార్. అంటే అన్న నేను వస్తున్నా అని, తర్వాత రాకుండా మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇక్కడ కారు బస్సు యాక్సిడెంట్ అయిందన్న, ఇక చాలా మంది గుమిగూడారు, మీరు వచ్చి దీన్ని పరిష్కారం చేద్దురండి అంటే నాకు అప్పుడు వాస్తవానికి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, మన ఒకటి పోతే ఒకటి అవుతుంది, మనకు ఎద్దులు ఇంటికి వెళ్దామంటే లేదన్న మాట్లాడు. ఆయన దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాడు సార్. అక్కడికి తీసుకొని వెళ్ళగానే ఒక పద్మం వ్యూహం లాగా సార్, నేను ఆ బైక్ మీద, నాకు బైక్ మామూలుగా ఎవరైనా హెల్ప్ లేనిది అటు ఇటు తిప్పనే రాదు, ఆ బైక్ మీద నేను ఆ యూటర్న్ తీసుకొని ఆ బస్ పక్కన వెళ్ళేసరికి సార్ చుట్టూ జనం గుమిగూడారు. యూనిఫామ్ లో అశోక్ అనే కానిస్టేబుల్ వచ్చాడు. అతను డైరెక్ట్ గా లెక్కలేనితనం, నీకెందుకురా, నీ పని నువ్వు చేసుకో, నువ్వు ఇక్కడ నీకు రోడ్డు మీద నీకేం పని రా, మేము లేమో అనుకుంటా రెచ్చగొట్టి దుర్భాషలు ఆడేసరికి నేను తట్టుకోలేకపోయి సార్. నేను సరిగా మర్యాదగా మాట్లాడు, నా వయసు కన్నా మర్యాద, నా హోదాకు మర్యాద ఇకపోయి నా వయసు కన్నా మర్యాద అనేసి అలా మాట్లాడు, నీకేంటారా మర్యాద ఇచ్చేది, నువ్వు మా పోలీసుల పైన ఫిర్యాదు ఇస్తావు గారు అనేసి కాలుతో తండడం జరిగింది సార్. ఆ కింద పడగానే ఆ టోటల్గా ఇక్కడ బ్లడ్ ఇంజరీ, ఇప్పటికీ మోచే ఇప్పటికి సరే మూమెంట్ లేదు సార్, చాలా పెయిన్ ఉంది సార్. ఇవన్నీ మోచే బ్లడ్ ఇంజరీ సార్. తర్వాత అతను నన్ను తంతున్నాడు సార్. తంతుంటే నేను ఈ రెండు చేతులతో ఇలా ఆపుకుంటుంటే ఈ చేతిని అతని బైక్ సైలెన్సర్ వేసి ఇట్లా అనగానే ఆ సైలెన్సర్ గాలింది సార్. ఇది బర్నింగ్ గాయం సార్. ఇవేమో బ్లడ్ ఇంజరీస్ సార్. ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇవన్నీ బ్లడ్ ఇంజరీస్ సార్. తర్వాత ఇతనితో పాటు సార్ మఫ్టీలో మరో ఇద్దరు సార్ వచ్చి ఇష్టమని తంతున్నారు. అది యూనిఫామ్ లో ఉన్న అతనే తంతే ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఎదిరించేవాడు కాదు. పోలీస్ అని యూనిఫామ్ లో కాబట్టి భయపడేవాడు. కానీ వేరే మఫ్టీలో ఉన్న వాళ్ళన్న తన స్టార్ట్ అయ్యేసరికి ఇది ఒక వాంటెడ్లీ జరుగుతుంది అంటే ఇక్కడ ఇతని ప్రాణాపం గండం ఉందని చెప్పి గ్రహించి అతను వెంటనే అతను దెబ్బలు పాడము, నన్ను ప్రొటెక్ట్ చేయడం జరిగింది సార్. ఆయనతో పాటు మరొక వ్యక్తి ఇతని సంబంధమే లేదు సార్. అతను కూడా నన్ను కాపాడడానికి కష్టపడ్డాడు సార్. ఆయన కూడా దెబ్బ తిన్నాడు సార్. పెద్ద షార్ట్ కుంటే పెద్ద హైట్ పర్సన్ కూడా హృదయం ఉంది, పాపం దయా హృదయం ఉంది. ఇలా రెండు కాళ్ళు లేని వ్యక్తిని కింద నేల మీద పడిపోయాను సార్. నాకు ఎట్లా బ్యాలెన్స్ ఎట్లా అవుతుంది సార్, మొత్తం ఒక ఎటు తంతాడు ఇట్లా పడిపోవడం మొత్తం. ఇవన్నీ సైడ్ సార్, ఇవన్నీ దెబ్బలు. ఖమ్మం జైలర్ గారు వీటినన్నింటిని కూడా వీడియోలు ఫోటోలు కూడా తీసుకున్నారు. తర్వాత ఎంత అమానుషం అంటే సార్, ఇంత పెద్ద గాయాలు అయితే రిమాండ్ రిపోర్ట్ లో ఈ రైట్ హ్యాండ్ కి తగిలిన దెబ్బలే రిమాండ్ రిపోర్ట్ లేవు సార్. ఇక ఇంత అంటే ఈ కేసు నేను ఒకసారి ఇప్పుడు ఎంత విచిత్రమైన విశేషం ఏంటంటే ఆయన దివ్యాంగుడు, ఇప్పటికీ ఆయన శరీరం అంతా కూడా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితి. ఒక 8:30 గంటల టైంలో పోలీస్ చట్టం ప్రకారం ఏంటంటే, లేదా పోలీస్ ఆంక్షల ప్రకారం, ఒక విధంగా చట్టం కాకుండా ఆంక్షల ప్రకారం ఏంటంటే రాత్రి 11 తర్వాత ఎవరు రోడ్డు మీద కనపడదు. వీరు రాజకుమార్ ఇంకో ఇద్దరు అక్కడ ఉండగా ఒక జ్యూస్ పాయింట్ వద్ద ఉంటే ఈ టైంలో ఎందుకుంటున్నారని చెప్పి వాదించే క్రమంలో ఆయన రాజకుమార్ పెద్దగా మాట్లాడని వీరు చెప్పిన ప్రకారం అయితే పోలీసులు ఆ రాజకుమార్ను ఇంకో ఇద్దరును పట్టుకొని పోయారు, స్టేషన్లో ఉంచారు, బలవంతంగా నిర్బంధించే ప్రయత్నం చేశారు, చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఇవి అన్నిటికీ అడ్డుకునే ప్రయత్నం కంపా వినోద్ కుమార్, ఆయన స్వయంగా అడ్వకేట్ కాబట్టి మరొక పోలీసుల మీదనే ఫిర్యాదు చేస్తావా అనే అంశంతో మరొకసారి 2 ప్రయత్నాలు కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం జరిగింది. చివరకు ఒక రోజు సెప్టెంబర్లో ఆయన తీసుకువెళ్లే ప్రయత్నం జరిగింది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కేవలం కేసే కాకుండా పోలీసుల్లా సినిమాల్లాగా ఆయన మీద దాడి చేయడం, లాఠీలతో కొట్టడం, తర్వాత కేసు పెట్టే ప్రయత్నం జరిగింది. తర్వాత చివరి ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది అనేది మళ్ళీ ఒకసారి వారి మాటల్లో విందాం. సార్ ఇక్కడ ఏం జరిగిందంటే సార్, ఇది దాడి కాదు, ఇది ఇక్కడి నుంచి ఈ బస్సు లారీ ఈ ఫ్రీ ప్లాన్ గా ఇతని భౌతికంగా మాయం చేసే కుట్ర జరుగుతుందనేసి ఈ రాజ్ కుమార్ మరో బ్రదర్ గ్రహించి నన్ను చిన్న అంశం మీద పోలీసులు అంతా సీరియస్ గా తీసుకుంటారంటారా? అంటే వాళ్ళ పైన ఫిర్యాదులు చేయడము, అది వాళ్ళు అందులో ఒక ఎస్ఐ కూడా ఉండడము, అంటే వాళ్ళ ఉద్యోగానికి భద్రత లేకుండా పై అధికారి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఇతన్ని టోటల్ గా అంతమంది ఇస్తే అంటే నేను ఫిర్యాదారునే, రాజ్ కుమార్ ఫిర్యాదు సీరియస్ తీసుకున్నారు, దానివల్ల వాళ్ళు కూడా సీరియస్ తీసుకున్నారు. ఎస్ సార్, అంటే మా ఇద్దరిని అంటే భౌతికంగా మాయం చేశారనే కుట్ర జరిగింది సార్. ఎందుకంటే ఇతన్ని బలవంతంగా వచ్చిన జీపు అతన్ని ఎక్కిస్తున్నారు, నన్ను కాపాడిన మరో వ్యక్తిని ఎక్కిస్తున్నారు, కానీ నన్ను ఎక్కించుకోవట్లేదు సార్. కానీ నేనేమనుకుంటున్నా, అయ్యో నన్ను రక్షించిన వీళ్ళు ఆపదలకు పడిపోతున్నారే అని నేను ఆ జీప్ ఎక్కే ప్రయత్నం చేస్తే నాకు పోలీస్ జీపు, అప్పుడు ఆ పోలీస్ జీప్ కూడా ఎట్లా వచ్చిందంటే సార్, ఇప్పుడు ఇది దాడి జరుగుతుంటే ట్రాఫిక్ సిఐ గారు వచ్చారు సార్. అంటే ఒక రకంగా నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వీళ్ళు నా పైన కుట్ర చేసే వాళ్ళని మొత్తం డిపార్ట్మెంట్ అందరు కలిసి చేసి నేను అన్నాను సార్. ఇందులో మహేందర్ రెడ్డి ఎస్ఐ గారి పాత్ర, కుమారస్వామి గారి పాత్ర, వీళ్ళు ఈ అశోక్ ని మఫ్టీలో వాళ్ళని వీళ్ళు తయారు చేశారు సార్. ఎందుకంటే ఎవరికైతే మా వల్ల ఆపద వచ్చిందో వాళ్ళే ప్లాన్ చేశారు. డిపార్ట్మెంట్
అంతా కూడగలుపుకుని చేస్తేనే అన్నాను సార్. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు 90% వాళ్ళు మంచి వాళ్ళు ఉండబట్టే సమాజం ఇట్లా నడుస్తుంది. అందరు చెడ్డ వాళ్ళైతే సమాజం ఇట్లా నడవదు సార్. కాబట్టి మంచి వాళ్ళు దయచేసి ఈ సంఘటన వల్ల బాధపడద్దు. మీరు మంచి వాళ్ళు అసలు మీరు మంచి వాళ్ళందరూ మాలాంటి వాళ్ళకి అండగా ఉండండి, న్యాయానికి అండగా ఉండమని కూడా మిమ్మల్ని ఈ సుమన్ టీవీ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను. తర్వాత అది వీలు కాలేదు సార్. వీళ్ళిద్దరూ నాకు అండగా నిలిచేసరికి, అంటే ఆ మూడో వ్యక్తి రాకపోయేసరికి సార్ నన్ను మాయం చేసేవాళ్ళు సార్ అక్కడ. ఎందుకంటే చుట్టూ పద్మహిమలాగా మనుషుల మధ్యలో ఉన్నాను నేను. అక్కడ సీసీ కెమెరాలు లేవు, పనిచేయట్లేదు, వాళ్ళు వ్యూహాత్మకంగానే ఉన్నారు సార్. అంటే ఈ తర్వాత ఈ వ్యక్తిని జీబెక్కించుకొని ఈ అబ్బాయిని కూడా ఇతను కూడా కంప్లీట్ కూడా అతను మాయం చేసేవాళ్ళు సార్. ఇది ఫలించకపోయే వాళ్ళు ప్లాన్ ఏ ఫలించకపోయేసరికి వెంటనే ప్లాన్ బిగా మార్చి గత వాళ్ళు అరెస్ట్ చేసే టైంలో వాళ్ళని తీసుకెళ్తుండే ఇద్దరిని నేను అక్కడే ఉంటే నన్ను మాయం చేసేవాళ్ళేమో సార్. నేను వాళ్ళ రక్షణార్థం నేను ఆవేదనతో బాధతో ఆ జీప్ ఎక్కేసరికి మమ్మల్ని పోలీసులను తీసుకెళ్లారు సార్. ఈ ట్రాఫిక్ సిఐ గారు కాచిపేట గారు అక్కడ ఏం చెప్పి మమ్మల్ని అక్కడ అప్పచెప్పారంటే, ఎస్పెషల్ నా గురించి అయితే వినోద్ కుమార్ గారిని అక్కడ కొడుతున్నారు కొందరు వ్యక్తులు, గుర్తులేని వ్యక్తులు కొడుతుంటే నాకు బాధ వేసి తీసుకొని వచ్చాను, ఇతనికి జాగ్రత్తగా ఇంటికి చెప్పని చెప్పారు సార్ ట్రాఫిక్ సిఐ గారు. ఈ సందర్భంగా కాచిపేట ట్రాఫిక్ సిఐ గారికి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. కానీ దానికి విరుద్ధంగా సుమన్ ఎస్ఐ గారు, అంటే వారి తోటి ఎస్ఐ మహేందర్ రెడ్డి గారి పైన ఫిర్యాదు ఇప్పించానని, తర్వాత కుమారస్వామి పైన నేను ఫిర్యాదు చేశానని, ఇవాళ పోలీసులు ఏ తప్పు చేసినా ఇతను తల దూరుస్తున్నాడు, ఎదుర్కొంటున్నాడు ధైర్యంగా అని చెప్పేసి ఈ కసి ఒక కసితో ఒక ద్వేషంతో సుమన్ ఎస్ఐ గారు కావాల్సుకొని ఈ రాజ్కుమార్ని కొడుతూ ఉంటే అరుస్తూ ఉంటే నేను సిఐ గారి ఆఫీస్ రూమ్ ముంగట ఉన్న వాళ్ళ స్టాఫ్ రూమ్ లో నేను కూర్చున్న వాడిని కొడుతుంటే నేను కుర్చీ దిగి కింద ఆ డోర్ వరకు వస్తే డోర్ అసలు తీయట్లేదు, అతను ఎందుకు కొడుతున్నాడు సార్ స్టేషన్ లో సార్. మళ్ళీ స్టేషన్ తీసుకెళ్ళాక అతను అరుస్తున్నాడు, అన్న కొడు అరుస్తున్నాడు సార్ బాధగా కొడుతు స్టేషన్ లో. అతను జాలి డోర్ పెట్టారు సార్. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు సార్, నాకు కనబడియట్లేరు. అతను అరుస్తున్న ఆవేదనతో తీయమంటుంటే మళ్ళీ అతను నన్ను తీశారు సార్. తీసాక అతను నాకు వెళ్ళాడు సార్. అతను లోపల లాక్కెళ్ళి ఇద్దరిని లాకప్ వేసేస్తారు అంటున్నారు సార్. వేసేసారు. తర్వాత నేను అక్కడ డోర్ తీయగానే నన్ను ఎందుకు కొట్టారు అంటే లాకప్ లో ఉన్నారు వెళ్ళంటే, అంటే లాకప్ లో నేను ఎందుకు వెళ్తాను, నాకెట్లా వెళ్ళి వస్తుంది అనగా నేను ఆశ్చర్యపోతున్నా. నేను ఎందుకు వెళ్తాను, నాకు నడవరాదు కదా సార్. ఇట్లుండగానే కథం సుమన్ వీళ్ళ లోపల అనగానే ఇద్దరు డ్యూటీలో యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఇద్దరు నన్ను బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి లాకప్ లేసి లాక్ చేసేసారు సార్ నన్ను కూడా సార్. తర్వాత సార్ అందులో వాష్రూమ్ లేదు సార్, మలమూత్ర విసర్జన కూడా అవకాశం అడిగితే ఇన్ఛార్జ్ ఉమెన్ పీసీ ఉండే సార్. ఎంతకి దాక్షిణ్యం దయ చూపలేదు సార్. మళ్ళీ ఇది 6వ తారీఖు నైట్ సార్, సెప్టెంబర్ 6వ తారీఖు నైట్ తీసుకపోయిన టైం 8 లోపే సార్. వీళ్ళు 8 అక్కడ జరిగిన సంఘటన 8:15 అట్లా జరిగి ఉంటుంది సార్. అంటే 8:15 అట్లా 15-20 మినిట్స్ జరిగింది సార్ అంతే. ఆ తర్వాత వీళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేశారు సార్. ఒక రకంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన విషయం కూడా మా కుటుంబాలకు తెలియపరచలేదు. భౌతికంగా దాడి జరిగిందా మీ మీద? నా మీద భౌతికంగా దాడి జరిగింది సార్. పోలీసుల దెబ్బలే సార్. యూనిఫామ్ లో ఉన్న అశోక్ అనే కానిస్టేబుల్ తో పాటు మఫ్టీలో ఉన్న మరో ఇద్దరు, మరి వారు కూడా మఫ్టీలో వాళ్ళ పోలీసులే అయి ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళ అపియరెన్స్ అలాగే ఉంది, వాళ్ళ కటింగ్ గానీ వాళ్ళ ఫేస్ రీడింగ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంది సార్. నన్ను దయాదక్షిణ లేకుండా సార్ తంతుంటే ఇట్లా బంతిలాగా పడుతున్నా సార్ నేను. రాజ్ కుమార్ సార్ ఒక బంతి లాగా తన్నారు సార్, ఇటు పడితే తంతుంటే సార్. ఈ ఫొటోస్ మీరు ఉన్నాయి సార్, అవన్నీ ఈ కళ్ళ మీద హెడ్ మీద అంతే సార్. ఈ 2 కళ్ళు మొత్తం బ్లడ్ ఇంజురీ అయిపోయాయి సార్, రక్తం లాగా అయిపోయారు. కేవలం పోలీసుల మీద ఫిర్యాదు చేశారని, పోలీసుల ఉద్యోగానికి ఆ ఫిర్యాదు వల్ల ఇబ్బంది జరుగుతుందని ఇవన్నిటికి పాల్పడ్డారని మీరు ఆరోపిస్తున్నారు. అవును సార్, 100% అదే సార్. ఎందుకంటే ఇంకా ఛార్జ్ షీట్ లో ఏం రాశారు? అసలు ఛార్జ్ షీట్లు ఎక్కడ రాశారు సార్? ఎంత అన్యాయం అంటే మేము ఇచ్చిన ఫిర్యాదు ఏమో రాత్రి. ఇంకో చిత్రం ఏంటంటే సార్, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నేను ఉదయం నన్ను రాత్రి బంధించారు కదా, రాత్రి బతలంగా నవీన్ అనే కానిస్టేబుల్ ఒకడు మానవత్వంతో అతను నన్ను వాష్రూమ్ తీసుకెళ్లాడు సార్. 2 ఫింగర్ మోషన్ వస్తూ ఉంటే తీసుకెళ్తే సార్ అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ అనే వ్యక్తి నేను వాష్రూమ్ ఉండగా కూడా వచ్చి ఆ లంచ కొడుకుని వీడియో తీయండి, ఆ లంచ కొడుకు ఫోటో దిగండి వాడు అనేసి వచ్చి వాడు నన్ను కొట్టే ప్రయత్నం చేస్తుంటే ఇతను ఏంటి మా ఉద్యోగాలు పోగొడతావా అనుకుంటే ఈ నవీన్ మరో ఇద్దరు అతన్ని అటకాయించి అతన్ని తిట్టి అతన్ని ఆపారు సార్. అంటే పోలీస్ స్టేషన్లో ఒక దివ్యాంగుడు 100% దివ్యాంగుడు నిజంగా నేరానికి పాల్పడితే, ఒక దివ్యాంగులే కాదు సార్, వృద్ధులు సైతము నేరాలకు పాల్పడితే వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకూడదు సార్, వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని ఇంటికే వెళ్ళి వారిని విచారించాలి. ఈవెన్ కోర్టు ప్రొసీజర్ కూడా అదే చెప్తుంది, చట్టం కూడా అదే చెప్తుంది. ఈవెన్ తప్పనిసరి విచారించాల్సి వస్తే జడ్జి గారు కూడా అక్కడికి వెళ్ళి విచారించాల్సిన అవసరం ఉంది. పోలీసులు అయితే స్టేషన్కి అసలుకే తీసుకురాకూడదు. కానీ ఇంత అమానుషంగా అంటే ఇక్కడ నేను ఇది పై అధికారుల దృష్టిలో ఇది తెలుస్తుందో తెలియదు, అది మీరు వివరించుకోవాలండి. నేనైతే పోలీసులు అందరూ మంచి వాళ్ళే, అందరు చెడ్డ వాళ్ళు అనట్లే. కానీ ఇది మాత్రం మహేందర్ రెడ్డి, సుమన్ ఎస్ఐ గారు కలిసి ఇది పన్నాగం.
ఆ పన్నంలో భాగంగా నన్ను భౌతికంగా అంతం చేయాలి, నన్ను ఆ రాజకుమార్ని భౌతికంగా అంతం చేయాలనుకున్నారు. అది కుదరపోయేసరికి ఈ దెబ్బలని తగిలి బయటికి పంపిస్తే, మరీ ముఖ్యంగా ఒక న్యాయవాదిని అరెస్ట్ చేశారు. న్యాయవాదిని అరెస్ట్ చేస్తే మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, మా హన్మకొండ అధ్యక్షులు పులి సత్యనారాయణ గారికి ఇన్ఫార్మ్ చేయాలి వెంటనే. వారికి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? నా కుటుంబానికి, నా భార్యకి, నా కుటుంబ పెద్దలకి ఇన్ఫార్మ్ చేయాలి. వీరికి ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలి? చేయకుండా 8-8:15 ప్రాంతంలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వీళ్ళు మళ్ళీ తెల్లారి నాకు దెబ్బలు గాయాలైతే పొద్దుగాల సిఐ గారు ఆఫీస్ రూమ్లోకి పిలుచుకొని నన్ను అందరూ ఎస్ఐలు, అందులో సుమన్ గారు లేరు, మహేందర్ రెడ్డి లేరు, మిగతా ఎస్ఐలు, సిఐ గారు ఒక రకంగా మీరే మమ్మల్ని కాపాడాలి. మొన్నటి వరకు ఒక అగ్ర కమ్యూనిటీ చెందిన అధికారి సిఐ గారు ఇక్కడ ఉన్నారు, నేను ఒక సామాన్యుడున్నా, ఒక రకంగా మీరే నన్ను కాపాడాలి, అన్నీ ఆపేద్దాం, అన్ని కాంప్రమైజ్ అవుదాం అన్నప్పుడు నేను ఏమనుకుంటా, సిఐ గారు అన్నారు. నేను మంచితనంగానే అర్థం చేసుకున్నా. నేను సిఐ గారు సరే సిఐ గారు అన్నప్పుడు నేను బాధ వచ్చింది, అయ్యో మా వల్ల వీరికి అన్యాయం జరగద్దే, అంటే వీరికి తెలియకుండా జరిగినాయి కదా అనుకోని, మరి అప్పుడు మంచితనంతో సిఐ గారు స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనప్పి తర్వాత అన్ని కాంప్రమైజ్ చేస్తాను అనుకున్నా. కానీ నన్ను హాస్పిటల్కి పంపించకుండా కాళ్ళ గాయం మండుతుంది, ఈ దెబ్బలన్నీ చేయలే. అప్పుడు ఇంకా చాలా పేరుండే, ఇప్పుడు ఒత్తిడి ఉంది. ఇన్ని దెబ్బలు ముఖం పైన గాయాలు ఇవన్నీ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లకుండా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళమని అడిగితే అప్పుడు హాస్పిటల్ పంపిస్తామని ఆ రామారావు ఎస్ఐ గారు చెప్పారు. అప్పుడు పని ఎస్ఐ గారు, రామారావు ఎస్ఐ గారు ఇద్దరు హాస్పిటల్ తీసుకెళ్ళి కూడా అక్కడ ఎమ్మెల్సీ అని ఓపీ మీద రాయనియలేదు. అక్కడ ఎక్స్రేలు రాయాలి, ఊపిరి ఆడట్లేదు అంటే ఎక్స్రేలు తీయాలని చెప్పారు సార్. డాక్టర్స్ ఎక్స్రే తీయాలని చెప్తే వాళ్ళ మాట వినకుండా మళ్ళీ చీఫ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్రే క్యాన్సిల్ చేయించారు పని ఎస్ఐ గారు. మళ్ళీ తర్వాత సార్ ఈ దెబ్బలు ఇవన్నీ రాస్తే వాళ్ళు మందులు ఇచ్చారు సార్. అన్ని మందులు నాకు ఇవ్వలేదు, ఆ ఓపీ చిట్టీలు నాకు ఇవ్వలేదు. హాస్పిటల్కి వెళ్ళే ముందు అడిగితే మీ వాళ్ళకి ఇచ్చామని అబద్ధం చెప్పారు సార్. అంటే తర్వాత నేను హాస్పిటల్లో ఆ జైల్లో పంపించినా కూడా ఈ మందులు కూడా ఇవ్వలేదు సార్. ఈ మందులు ఇవ్వకపోవడం వల్ల ఆ విపరీతమైన నొప్పులు, చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను సార్. కంటి చూపు మందగించింది సార్. అప్పుడు మళ్ళీ తర్వాత సార్ మళ్ళీ ఖమ్మం జైలుకి తరలించారు సార్. ఖమ్మం జైలుకి తరలిస్తే వీళ్ళు చేసిన కుట్ర అక్కడ అర్థమైంది సార్. ఖమ్మం జైల్లో చాలా రిమాండ్ రిపోర్ట్ లో సార్ ఈ బర్నింగ్ గాయం రాయలేదు, ఈ చేతి కుడిచి ఏం ఆరోపించారు నేనట సార్ అశోక్ అనే కానిస్టేబుల్ పైన హత్యాయత్నం కొట్టానట సార్. రోడ్డు మీద సంఘటన అది చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ లో రాబరీకి పాల్పడ్డానట సార్. నేను పోలీస్ స్టేషన్లో అంటే ఎట్లా చేసి నాన్ బెయిలబుల్ పెట్టాలి అంటే వాళ్ళు చూడండి సార్, నేను ఇద్దరి సహాయం లేనిది ఇక్కడ నుంచి ఒక చోటు నుంచి మరో చోటు కదలేను, నేను రాబరీ చేశానని 309 బిఎన్ఎస్ పెట్టారు సార్. అంటే ఇక్కడే వాళ్ళ అత్యుత్సాహము, వాళ్ళ కుట్ర, వాళ్ళు ఒక న్యాయం కోసం, ఒక ధర్మం కోసం నిలబడిన ఒక వ్యక్తి మీద వాళ్ళు ఉన్నారు. ఖమ్మం సబ్ జైల్లో, ఖమ్మం జైల్లో 2 రోజులు ఉన్నాను సార్, పరకాలు 2 రోజులు ఉన్నాను సార్. 5th డే సార్ వీళ్ళు కొట్టిన దెబ్బలకు ప్రాపర్ ట్రీట్మెంట్, వీళ్ళు ఈ మందులు నాకు ఇవ్వకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి టోటల్గా నాకు అది బ్రెయిన్కి అటాక్ అయిపోయి హార్ట్ అటాక్గా మారే క్రమం టోటల్గా నా పని కొలాప్స్ అయ్యే టైంలో సార్ ఆ జైలర్ గారు చాలా గొప్పోడు సార్. సకాలంలో ఇమ్మీడియట్గా నన్ను హాస్పిటల్కి చేర్చి తగిన చికిత్సలు అన్ని దగ్గరుండి చేయించుకున్నాను. బెయిల్ మీద ఉన్నారా? ఇప్పుడు బెయిల్ మీదనే ఉన్నాను సార్. సంబంధించి ఛార్జ్ దాఖలు చేయడం తెలుసుకున్నారా? మరి ఇప్పటి వరకు అయితే వేయలేదని తెలిసింది సార్ ఛార్జ్ షీట్. రైట్, అంటే మీరు ఆరోపించే దాన్ని బట్టి ఒక యాదృచ్ఛికంగా రోడ్డు మీద ఉన్న ఇన్సిడెంట్ను దీన్ని పెద్దగా తీసుకొని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళ మీద నేరారోపణ, అంటే వాళ్ళ మీద ఆరోపణ మీరు చేశారు కాబట్టి వాళ్ళ ఉద్యోగాలకు భద్రత వస్తుందని ఇది ఒకటే కారణం మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇంత జరిగింది, ఒక బీయింగ్ అడ్వకేట్ కావచ్చు, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఇంకేం చేస్తూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ నేను ఈ విషయం ఇది అమానవీయమైన చర్య సార్. ఇందులో హ్యూమన్ రైట్స్ వయోలేట్ అయినాయి సార్. కాబట్టి దయచేసి డీజీపీ గారే దీంట్లో జోక్యం చేసుకొని ధర్మాన్ని, తమ్ముడు తనవాడని ధర్మం తప్పని వాడే పోలీస్ అంటారు సార్. మీ వాళ్ళని మీరు వెనకేసుకొని అధర్మంగా పోతే చాలా అన్యాయం సార్, సమాజానికి నష్టం జరుగుతుంది సార్. కాబట్టి మీరు ధర్మాన్ని నిలబెట్టాలనుకుంటే ఆ రోజు రాత్రి అన్యాయంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొట్టిన ఆ కంప్లైంట్ ఉంది సార్, ఆన్లైన్ రిసిట్ ఇచ్చారు, దాన్ని వెంటనే ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేయించండి సార్. అదేవిధంగా నన్ను దారి కాచి నన్ను చంపుతానని దుర్భాషలాడి వైకల్యం పేరుతో, కులం పేరుతో దూషించినటువంటి కె కుమారస్వామి పైన ఎఫ్ఐఆర్ చేసి వెంటనే తన పైన శాఖాపరమైన చర్యలతో పాటు ఎఫ్ఐఆర్ చేసి చట్టపరంగా శిక్షించమని నేను పోలీస్ వారిని, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. అదేవిధంగా మూడోసారి మమ్మల్ని అన్యాయంగా మమ్మల్ని కక్ష బట్టి మేము తప్పు చేస్తే మేము పోలీసులం మన అహంభావంతో ఇవాళ పౌరులు, అందులో ఒక న్యాయవాదిని అని చూడకుండా ఒక మాజీ రాష్ట్ర కార్పొరేషన్లో ప్రభుత్వ పదవిలో పనిచేసిన వాడిని అని చూడకుండా, తర్వాత అన్నిటికంటే మించి సార్ మానవత్వాన్ని మించిన ఏది లేదు సార్, దానికాడ అన్ని కొట్టుడు పోతాయి సార్. కదల్ని 2 కాళ్ళు లేని 100% దివ్యాంగుడు అనేటువంటి మానవీయత కూడా చూపకుండా అమానవీయంగా తీవ్ర చిత్రహింసలకు గురి చేసి నా పిల్లలు చిన్న పిల్లలు సార్, చాలా చిన్న పిల్లలు సార్,
వారు నేను ఇంటికి రాకపోతే వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఎంత అవస్థ పడుతుండ్రు. ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకునే అవకాశం కల్పించండి, మా ఇంటికి ఫోన్ చేయండి, మా మేడకి ఈ పిల్లలకి చెప్పకండి ఏదో ఎక్కడో పని మీద వెళ్ళారని చెప్పి పిల్లలు ఓదార్చండి. మా బాబు జస్ట్ 4 years చిన్న బాబు జస్ట్ 6 years, పెద్ద బాబు ఓన్లీ 10 years. వాళ్ళ డాడీ లేదు ఉండలేరు వాళ్ళు. అది నేను ఎంతగానో ప్రాధాయపడినా కూడా ఫోన్ కూడా చేయలేదు సార్. కానీ మీరు నా ట్రాక్ రికార్డ్స్ చెక్ చేయించాలి సార్. ఇక్కడ ఫార్మర్ ఐపీఎస్ సిపి స్టీఫెన్ రవీంద్ర గారు చేసేవారు, వారిని అడగాడు సార్. ఎటువంటి బస్సులో రంగనాథ్ గారిని అడగాడు సార్. ఈ సుమతి మేడం గారు ఇక్కడ చేసిన వాళ్ళు చాలా మంది అడగాడు సార్. ఎంక్వైరీ చేసేంత ఆరోపణ కాదు కదా మీ మీద, అటువంటి ఏం లేవు కదా. అంటే ఎంత అన్యాయం సార్. అంటే వారే అన్యాయానికి పాల్పడతారు. అన్యాయాన్ని నిలదీస్తే అంటే ఎవరినైనా లెక్క చేయం మేము పోలీసులం అని ఇంత అమానవీయంగా ఇంత అమర్షగా పాల్పడితే వాళ్ళు నా ధైర్యాన్ని ఆఖరికి నన్ను భౌతికంగా అంతం చేయాలని చూశారు. తర్వాత అది కుదరకపోతే నా ధైర్యాన్ని అంతం చేయాలని చూశారు. ఆత్మవిశ్వాసానికి ఆత్మగౌరవానికి మారిపోయారు నేను. నా ధైర్యాన్ని మీరు ఇసుమంతా కూడా చంపలేరు. ఇంకా ముందుకెళ్ళి నేను ఇదే పోలీస్ అధికారులు, న్యాయం ధర్మానికి కట్టుబడే పోలీస్ అధికారులు ఖచ్చితంగా నాకు అండగా అందిస్తారు, నాకు సహకరిస్తారని నమ్ముతున్నా. ఇలాంటి అవినీతి పరపని ఇలాంటి పోలీస్ జులుం చేసి మంచి పోలీస్ అధికారులకు చెడ్డ పేరు తెచ్చే వీరికి శిక్ష పడే విధంగా మీరు కూడా ఈ చేయూతను ఇవ్వాలని చెప్పేసి ఇస్తారని ఆశపడుతున్నాను, ప్రాధాయపడుతున్నాను. కంపా వినోద్ గారు, ఇప్పుడు మీరు అనుకున్న స్థాయిలో ఏ స్థాయిలో కూడా పోలీస్ అధికారుల విషయంలో కానీ ఇక్కడ అనగా మీకు అనుకున్న న్యాయం జరగకపోతే మీరు మరి బార్ అసోసియేషన్ అప్రోచ్ అవుతున్నారా? ఇంకే ఫర్దర్ ఎట్లా మూవ్మెంట్ ఉంది మీకు? సార్ నేను వచ్చిన తర్వాత నా భార్య పిల్లలు వెంటనే వీళ్ళు చాలా బంధించారు సార్, ఏడ్చారు సార్. మీరు కొంచెం కూల్ అవ్వండి, మీరు ఆరోగ్యం చూసుకోండి అని. చిన్న పిల్లలు సార్. అట్లా చూస్తే తర్వాత నేను మళ్ళీ తర్వాత పులిస్ సత్యనారాయణ గారు చాలా రెస్పాండ్ అయ్యారు సార్. చాలా అసలు వారు చాలా హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులిస్ సత్యనారాయణ గారు అసలే చాలా హ్యూమన్ బీయింగ్. వారి ట్రాక్ రికార్డ్ కూడా ఎంత గొప్పదో మీకు ఎవరికి తెలియదు కాదు సార్. వారు చాలా మందిని పౌర హక్కుల నేతని మానవ హక్కుల నేతలనే అన్యాయాలు జరిగినప్పుడు కాపాడినటువంటి గొప్ప న్యాయవాది సార్. నా బాధ ఇంతకన్నా ముందే సార్ నా పైన ఈ కుమారస్వామి దాడి చేసినప్పుడు తెలియగానే వెంటనే సార్ 3 days హాలిడేస్ ఉన్నాయి సార్. మండే రోజు ఈ మీటింగ్ కాల్ ఫర్ చేశారు సార్. అప్పుడు మండే రోజు మీటింగ్ పెట్టుకుందాం వినోద్ అంశం మీద సీరియస్ కానీ నాకు అధ్యక్షులు పులిస్ సత్యనారాయణ గారు హామీ ఇచ్చారు. ఇది కూడా లీక్ అయినట్టుంది సార్. అందుకే వాళ్ళు ఈ సోమవారం మీటింగ్ జరిగితే అడ్వకేట్స్ అందరూ ఇక ఒక అడ్వకేట్ని రోడ్డు మీద చంపుతాన్ని బెదిరిస్తారని చెప్పి పెద్ద ఎత్తున ఇది నిరసనలు జరుగుతాయి, మాకు చాలా మా ఉద్యోగాలకు అపాయం జరుగుతుందని చెప్పి నష్టం జరుగుతుందని చెప్పేసి ఫ్రీ ప్లాన్గా ఇది లీక్ అవ్వడం వల్ల ఈ శనివారం ఈ ప్రయత్నం చేశారు సార్ వీళ్ళు. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం సార్. తర్వాత ఈ సంఘటన తర్వాత కూడా పులిస్ సత్యనారాయణ గారు కొంచెం మీరు పర్సనల్గా చూడాలి మిమ్మల్ని అనేసి వారు నన్ను పిలిపించుకొని జరిగి చాలా వాళ్ళందరూ మొత్తం మీసీ మీటింగ్లో చాలా బాధపడ్డారు సార్. బాధపడడం తర్వాత దాని మీద చర్చ జరగడం జరిగింది సార్. ఇప్పుడు నిన్ననే కార్యక్రమం ఉండేది సార్. అది నిన్న ఇవాళ వర్షాల కారణంగా మళ్ళీ సెలవులు ఉన్నాయి సార్. నాకు సోమవారం వర్కింగ్ డే. వ్యక్తిగతంగా అప్రోచ్ అవుతున్నారా స్టేట్ లెవెల్లో? ఇప్పుడు వరకు అయితే సార్ ఇప్పుడు టోటల్ పూర్తి, ఎందుకంటే ఒక బీయింగ్ అడ్వకేట్గా అసోసియేషన్ అధ్యక్షులు పులిస్ సత్యనారాయణ గారు బాధ్యత తీసుకున్నారు కాబట్టి నేను వారికి తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోదలుచుకోలేదు సార్. దాంతో వారి నిర్ణయానుసారమే ముందుకు నడుపుతున్నారు. కానీ పోలీసు వాళ్ళు బయట ఏదో అడ్వకేట్ కానిస్టేబుల్ ఎవరో బొమ్మల స్వామిని కావాలని ఏదో అప్పీల్ చేసినట్టు, వాళ్ళ డ్యూటీ అబ్స్ట్రక్ట్ చేసినట్టు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చి విధులకు ఆటంకం కలిగించండి. అదేనా వైల్డ్ డిశ్చార్జింగ్ సెక్షన్లు మీకు ఐడియా ఉంటది కదా, 353 అన్నారు. ఓకే అన్న. దాని మీద సీరియస్ గా తీసుకుపోయారు. నైట్ 10 o'clock రిమైండ్ చేసి పడేసినట్టు. ఎంత ఘోరం కేసు అయినా కూడా ఒక దివ్యాంగుని విషయంలో అట్లా చేయకపోనుండే అసలు. నేనైతే నాకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం. అవును, అడ్వకేట్లు రిమాండ్ మళ్ళీ 10 రోజుల తర్వాత అమ్మ మీద రిఫర్ చేసినట్టు మళ్ళీ చెప్పిన ఆయన మీ విషయం పట్ల చాలా అంటే 200% పాజిటివ్ ఉన్నాడు. అసలు ఆయన మాత్రమే చెప్పారు ఆయన హ్యూమన్ బీయింగ్ కాబట్టి అని చెప్తుండే 2-3 సార్లు ఇంత ముందు. నేను ఏం చేసినారు ఇది ఇంత దారుణంగా మరి అప్ టు 7 years పనిష్మెంట్ వేయలేదా? రిమాండ్ చేయడం ఏది అంటే కొంతమంది అడ్వకేట్లు బయట జరిగిన దాన్ని మనం ఎట్లా మీరు తీసుకుంటారు, వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్ అంటే కోర్ట్ వెబ్సైట్స్ కూడా. ఇప్పుడు నాకు తెలిసి కంప వినోద్ ఏమనుకుంటున్నా అంటే ఫైనల్ నిర్ణయం తీసుకోలేదా, మేమే ఒక ప్రైవేట్ కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి భారత తరఫున చేసి రిజిస్టర్ చేయాలనే ఆలోచనకు వచ్చిందా? ఇది నా పర్సనల్ ఒపీనియన్.
జనరల్ బాడీలో ఇంకా డిస్కషన్ జరుగుతుంది మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇదన్నా, కానీ పర్సనల్ ఒపీనియన్ మీరు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పకుండా కంపా వినోద్ కుమార్ కు హన్మకొండ బార్ అసోసియేషన్ చట్టపరంగా న్యాయాన్ని అందిస్తుంది అని బారు ప్రెసిడెంట్ తెలిపారని మీరు అట్లా ఇదే తీసుకుంటాను, రెండో అంశమే తీసుకుంటా. సూపర్. రెండో అంశం తీసుకుంటా. రేపు ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ ఒకసారి మాట్లాడతానా? ఓకే. అయితే ఒక అహంకారం ఒక మనిషికి ఎంత ఇబ్బందులు గురి చేస్తుందో మనం ప్రత్యక్షంగా ఇప్పుడు కంపా వినోద్ కుమార్ చూస్తాం. అసలు దీనికి అంతటి కూడా వినోద్ కుమార్ పక్కన ఉండే ఒక రాజ్ కుమార్ ను గల్లాబట్టి గుంజుకోబోయే క్రమంలో ఈ వివాదం స్టార్ట్ అయింది. అది ఆయన నేరస్తుడు కాదు, ఒక కరడు కట్టిన వ్యక్తి కాదు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకలేదు. అట్లా దొరికినా కూడా దానికి చట్టాలు ఉన్నాయి, దానికి శిక్షలు ఉన్నాయి. ఇంతవరకు తీసుకురావాల్సిన అవసరం లేదు. మన పక్కన ఉన్న ఇంకో బాధితుడు ఉన్నాడు రాజకుమార్, అసలు వారితోనే ఇక్కడ ప్రారంభమైంది. వారికి కూడా ఒంటి నిండా గాయాలే, చెప్పుకోలేని ప్రదేశంలో, చెప్పుకునే దగ్గర కూడా ప్రతి దగ్గర కూడా ఒంటి నిండా గాయాలే. అసలు క్లుప్తంగా ఏం జరిగింది ఆ రోజు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఒకటండి, నేను అన్నగారు వర్షం కొడుతుంది 8:30 ప్రాంతంలో కొడుతుంటే అట్లకి వెళ్ళి బైక్లో వెళ్తుంటే అక్కడ ఎదురుగా ఉండే కంప వినోద్ అన్న అనే వ్యక్తి ఉండే ఆడ పరిచయం. మా తమ్ముడు పోతాను పిలువని వేరే అన్నోన్ పర్సన్ పిలిచిండు. పిలిస్తే అక్కడ ఆగిన. ఫుల్ వర్షం కొడుతుంది. తమ్ముడికి ఇట్లా దించు అని చెప్పి ఆడ ఆగిన క్రమంలో 2-3 జీబులల్లా ఈ మహేందర్ రెడ్డి అనే ఎస్ఐ నన్ను ఏం ప్రశ్నించకుండా గల్లబట్టి ఈడ్చుకొని పోయి లోపడి నా మొబైల్ గుంజుకొని లోపల మామూలు కొట్టుడు కొట్టకుండా తీసుకుపోయి నన్ను చిత్రహింసలో గురి చేసిండు. బ్యాక్గ్రౌండ్ లేదు, కారణం లేదు. మరి ఏ కారణంగా తీసుకుపోయినా అది లేదు. అదే క్రమంలో వినోద్ అనే వ్యక్తి తీసుకొని, అరే మా తమ్ముడు నన్ను సాయం చేసిన క్రమంలో ఎందుకు అట్లా చేసిండు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి వాగ్దానం చేసిండు. ఎందుకు లాకప్ వేసిండు, ఏం మర్డర్ చేసిండు, కూని చేసిండా, దుమ్మి చేసిండా, దేని గురించి పట్టుకపోయిళ్ళు అని ప్రశ్నించిన క్రమంలో ఆ రోజు నైట్ అంతా అక్కడ మాతోని బస చేసి దగ్గర ఉన్న మీ అంజప్పుడుతోనే వాళ్ళందరికి కాల్ చేసి పోయిళ్ళు. డిపార్ట్మెంటే పోయిళ్ళు బయటికి. మరి మీ తప్పు చేస్తే మీరు ఎందుకుంటారు రైలు అని చెప్పి బయటికి వెళ్ళగొట్టాలి. వాళ్ళే కాల్ చేసి పోయిన క్రమంలో 15-20 రోజుల తర్వాత మేము వేరే ఊరికి ఒక ఫంక్షన్ ద్వారా ఇద్దరు పోయి బయటికి వస్తాను. ముందుకు పోతాను. కోర్టు క్రమం కాడ ఆగినాం. వేరే మా రిలేషన్ అయిన వ్యక్తి వచ్చిండు. అదే క్రమంలో ఆగినాం, మాట్లాడతాను. అంతనే సివిల్ ఎస్ఐ అనే అశోక్ అనే వ్యక్తి వచ్చిండు. కథ ఆయన దాడి చేసిండు. కొట్టి బరాబర్ వచ్చి ఛాతినది అన్నిండు. నోదన్నాను కొట్టిండు. కొడితే నేను ఎందుకు అన్నం కొడతాలని చెప్పి ఆగబట్టిన క్రమంలో మా ఆయన లేనిపోయిన సెక్షన్లు పెట్టి దుమ్మి చేసినామని, దాడి చేసినామని, మొత్తానికి కారణం ఈ మహేందర్ రెడ్డి ఎస్ఐ. మేము జైలుకి పోయినాం, 10 రోజులు ఉన్నాం జైల్లో ఉండి. ఇదేంది దౌర్జన్యం అని చెప్పి మేము అడిగితే ఇట్లనే పెడతాం, నేను రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా అంటారు. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఇంకోసారి మీరు కనుక అవుపిస్తారు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా అంటారు. ఇదేం న్యాయం అని మేము అడిగితే చేస్తాం, మళ్ళీ 10 కేసులు చేస్తాం. అది చెయ్యాలి అని చెప్పి మేము దొంగదని చెప్తే తప్పు. మేము ఏం చేసినాం, అన్న దివ్యాంగుడు అన్నను కొడతాడని పోయి సాటి మనుషులకు కాపాడుకున్నా. తప్పేంది? మళ్ళీ అట్లా కాకుండా తీసుకుపోయి కార్ల గిప్పగప్ప గుద్దుకుంటా ఒక 2-3 సంవత్సరాల తర్వాత కలవని పరిచి బంధువులు కూడా తీసుకుపోయి లోపడేసిళ్ళు. మీ అంటే లోకల్ వాళ్ళం. మా ఆయన కోపం ఉండదు. ఒక వ్యక్తి వేరే ఊరి నుంచి వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి లోపడేసి, పరిచయం లేని వ్యక్తిని తీసుకొచ్చి లాకప్ లేచి సెక్షన్లు పెట్టి ఈ సెక్షన్లు ఇది ఎక్కడ దౌర్జన్యం? నేను తప్పు చేస్తే బరాబర్ మాట్లాడతాం. ఆయన మోసం చేస్తే ఆయన చేసినట్టు ప్రూఫ్ అది. సార్ మీరే గవర్నమెంట్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ సంఘటన మొత్తం చూస్తారు మీరు, బాధితులు ఏం వీళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే ఈ మహేందర్ రెడ్డి అనే ఎస్ఐని సస్పెండ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మేము తప్పు చేయలే కదా, ఆయన రకం చెప్తే పైపు పెట్టు అని చెప్పి నేను అన్న అడిగిన, బాజాప్తికి అడిగిన. వర్షం కొడతాడు అడిగిన, అరే నన్ను ఎందుకు పట్టుకపోతాలని అడిగిన. మహేందర్ రెడ్డి అనే వ్యక్తులు ఈ డిపార్ట్మెంట్ కు సిగ్గుచేటు. లాకప్ లేసి ఎస్ఐస్ ఓవరాక్షన్ బాగా చేసాడు. తప్పుడు కేసులు పెట్టుకొని ఏలి ముద్దర్లు, కాలు ముద్దర్లు, లేని ఇంటి అడ్రస్ ఏంది? మీ దుమ్మి చేయలే, ఏం చేయలే, మర్డర్ చేయలే, ఏమైనా కొట్టలే, తిట్టలే, ఏం చేయలే, 5 లక్షలు 10 లక్షలు డీల్ చేయలే, మేము ఏం చేయలే. ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే ఎక్కువ మాట్లాడతారు. ఇంకోసారి ఏరియాలో అవుపించారు ఓపెన్ చేస్తా అంటాడు సుమాని సాయి. బలవంతంగా ఎందుకు గుంజుకోబోతుంది ప్రశ్నించినందుకే అది లెక్క.